నన్ను అడుగుతావేంటి? నా ప్యాంటు నాకు ఇప్పించండి సార్, ఇప్పించండి సార్. నీకు అసలు బుద్ధుందా? సార్ నాకు అవన్నీ తెలియదు సార్. మీరే చెప్పారు కదా నష్టపరిహారం కట్టాను కాబట్టి ఆ వస్తువు నాది. నా ప్యాంట్ నాకు ఇప్పించండి సార్, నాకు న్యాయం చేయండి సార్. ఏమయ్యా, ఆ అమ్మాయి అడుగుతుంది కూడా కరెక్టే కదా, న్యాయమే కదా. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు, లాఠీ విరిగిపోద్ది. ఇచ్చేసి ఆ ప్యాంట్ ఇచ్చేసి. సార్ మీరు కూడా ఏంటి సార్, నడి రోడ్డు మీద ప్యాంట్ ఇప్పడం ఏంటి సార్? ఓ అదే నీ ప్రాబ్లం. అదిగో అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పి ఇచ్చేసి. పద పద పద. ఆగు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థమైంది. నేను చెప్పానా తనతో పెట్టుకుంటే మనమే ఫూల్స్ అవుతామని? ఇప్పుడు చూడు, నడి రోడ్డు మీద ప్యాంట్ ఇప్పమంటుంది. ఏం అవసరం లేదు, తన 1000 రూపాయలు తన మొహం మీద పడే. ఇది న్యాయంగానే ఉంది కదా. ఇదిగో నీ 1000 రూపాయలు. 1000 రూపాయలేంటి? నువ్వు ఇచ్చింది ఇంతే కదా. అది నీ ప్యాంటుకి నువ్వు కట్టిన కాస్ట్. కానీ ఇప్పుడు ప్యాంట్ 25,000 రూపాయలు. 25,000? అవును 25,000. 25,000. అదేమైనా ఆర్డినరీ ప్యాంట్ అనుకున్నావా? నా సైకిల్ గ్రీస్ అంటుకున్న ప్యాంట్ కాబట్టి 25,000 రూపాయలు. ఆయన అంత మేమెందుకు ఇస్తాం? అయితే ప్యాంట్ ఇప్పించేసే. మాట్లాడితే ప్యాంటు లాక్కు. సార్ ఏంటి సార్ ఇది? అన్యాయం సార్ ఇది. మరి 25,000 ఏంటి సార్? చూడు బాబు, ఎవరి వస్తువుకి వాళ్ళు రేటుని నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి ఉంది. అదే చట్టం, అదే న్యాయం. అయితే 25,000 కట్టు, లేదంటే ప్యాంట్ ఇప్పిచ్చేసే. ఇదిగో తల్లి నీ 25,000 పండగ చేసుకో. నువ్వు పద. థ్యాంక్స్ చట్టం గారు, మీరుండబట్టే నాకు న్యాయం జరిగింది. అవునమ్మా, ఈ చట్టం ఎక్కడ ఉంటే న్యాయం అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హే, గీత వస్తుంది. ఎవరు ఎక్కువగా మ్యాచ్ చేస్తారో వాళ్ళే ఎక్కువగా అర్థం చేసుకున్నట్టు. అవును, బాగుంది. ఏంటి మా ఇద్దరి అభిప్రాయాల గురించి ఇప్పుడు మీ అందరికీ ప్రూవ్ చేస్తూ కూర్చోవాలా? అలాంటప్పుడు మా ఇద్దరి టేస్ట్లు కలిసాయి, అభిప్రాయాలు కలిసాయని గొప్పలు చెప్పుకోకూడదు. అంటే మా ఇద్దరి అభిప్రాయాలు ఒకటే అని నిరూపిస్తే నువ్వు ఒప్పుకుంటావుగా? ఒప్పుకోవడం ఏంటి, ఇప్పుడే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాను కూడా. అయితే రెడీ. నేను రెడీ. నేను రెడీ.
అక్షిత, చరణ్ టేస్టుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. చరణ్కి ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. పల్లవి రాసింది. తనకిష్టమైన ప్లేస్ మనాలి. పల్లవి రాసింది. తనకిష్టమైన హాబీ సంగీతం వినడం. అది కూడా పల్లవినే రాసింది. ఏంటి అక్షిత ఇది? నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అని నీకు ఎన్నోసార్లు చెప్పాను.